చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టినాము మేము. మామూలుగా ఆడ ఆ రూట్లో పోవాలంటే, చెరువు పోవాలంటే అదే రూట్లో పోవాలా. ఒకసారి కూడా అట్లే ఒకసారి గొడవ అయింది. స్టేషన్ వరకు వచ్చినాము, ఆడే సెటిల్ అయిపోయింది. మళ్ళీ శుక్రవారం రోజు గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు అది 2 రోజులు శుక్రవారం శనివారం కూడా ఏం మాట్లాడలేదు. ఆదివారం నైట్ వచ్చి పిల్లల్ని ఎత్తుకొని ఇట్లా వస్తాయంటే మళ్ళీ నా కొడుకు అన్నాడు. పిల్లల్ని ఇంటికాడ ఇచ్చేసి ఇట్లా వచ్చి అడిగేదాకా వాడు అట్లా తూరుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి కొంచెం ఉండిన తర్వాత అందరూ ఒడ్డుగా వచ్చి 30 మంది వచ్చి కొట్టినారు. ఇది ఈ రకంలో కొట్టినారు. మళ్ళీ వచ్చి కంప్లీట్ చేసే పోలీసు వాళ్ళు త్వరగా వచ్చి హాస్పిటల్లో వదిలినారు. అంతే. చంపే కూడా వచ్చినా కూడా చంపేదాన్ని కూడా వెనక్కి పోలేదు వాళ్ళు. మాకు దాన్ని రక్షణ చూపింది. నా పేరు శ్రీనివాసులు. మేము ఉండేది ఇక్కడ పొలంనేరులో ఓల్డ్ ఐడిబిఐ బ్యాంక్ పక్కన మదనపల్లి రోడ్లో. ఇట్లా మా తమ్ముడు ఇట్లా బాత్రూమ్ పోయినప్పుడు ఆ ఏరియా నుంచి వెళ్ళి వస్తూ ఉండగా మా తమ్ముని మీద ఏమంటే అవి చెప్పి గొడవ అయింది. శుక్రవారం జరిగింది గొడవ. శుక్రవారం జరిగినాక ఆ రోజు ఒకరికొకరు అరుచుకొని గమ్మున ఉండిపోయినారు. మళ్ళీ టూ డేస్ గ్యాప్ వచ్చి మళ్ళీ సండే ఆ మధ్య ఈవినింగు నా తమ్ముడు అంగిడికి నా కొడుకుని ఎత్తుకొని అంగిడికి వెళ్తా ఉన్నాడు. వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ వేరే వాళ్ళు ఆ మనిషి శంకర్ అనే మనిషి మళ్ళీ మాల్ నా కొడక అని దానికి మా తమ్ముడు వచ్చి మా కొడుకుని మా అమ్మ దగ్గర ఇచ్చేసి ఎందుకు మమ్మల్ని అడిగినావా అని క్యాస్ట్ గురించి అడిగినావా అనేసి అడిగితే వాళ్ళు వచ్చి అడిగిన దానికి మళ్ళీ కొమ్మున ఉండిపోయి మళ్ళీ ఒక 10 గంటలకి ఆ మధ్య వాళ్ళ ఇంట్లో 30 మంది వచ్చి మా తమ్ముడి మీద అటాక్ చేసినారు. నా మీద, నా చిన్న తమ్ముడి మీద, నా నడుపు తమ్ముడి మీద వచ్చి 30 మంది వచ్చి దాడి చేసినారు. రాళ్ళు, కట్లు, ఐరన్ రాడ్డు అన్నీ ఎత్తుకువచ్చి రక్తాలు వచ్చే మరి కొట్టినారు. అకస్మాత్తుగా నైటు ఏమన్నా జరగరాంది జరిగింటే మా పరిస్థితి ఏంటి? మాల నా కొడుకులు అంటే అంత చీపా, అంత ఇదా, అట్లా అంత ఇదిగా బతుకుతా అన్నామా? మాలోడంటే అంత చీపా? దీనికి మాకు న్యాయం చేయాలని ప్రెస్ వాళ్ళని కోరుకుంటా ఉన్నాము. మేము ఉండేది ఐడిబి బ్యాంక్ పక్కలో. నేను నా కొడుకు ఇంటికి అనుకుంటున్నాను. మా మనిషి ఇట్లా వచ్చి చేసినారు. మళ్ళీ నా మనం ఎత్తుకొని బేకరీకి పోయినాడు. బేకరీకి పోయేస్తానే రోడ్లో కూర్చొని మాల నా కొడుకు ఇట్లా నన్ను అడిగేకుందరికి పిల్లలు నా దగ్గర బట్టినిచ్చేసి ఒకే పరుగుతో పోయినాడు. నేను పోయి ఈడ్చుకొని వచ్చేకుండా నా ఎనికి వచ్చి 30 మంది వచ్చి మమ్మల్ని కొట్టినారు. రాడ్లతో కొట్టినారు, కత్తులతో కొట్టినారు, గుండాలతో కొట్టినారు, రాళ్ళతో ఇసిరి వేసినారు సార్. కొట్టినారు సార్. నా కొడుకుని చంపేదానికి కూడా వెనుకారు. నాకెవరు దిక్కులేదనేసి నేను రోడ్లోకి పరిగెత్తి వచ్చినాను. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్ వచ్చినాను. ఇక్కడ అర్థం చేసినారు. ఆ పిల్లలకి మన బతికి తెలియదు. చిత్త కల్పించేయండి సార్.